నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము ఏదైతే మనకి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఉండేనో అది కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం థర్డ్ యూనిట్లో ఉన్నాము. సో థర్డ్ యూనిట్ మనకి ఏముందంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటిదో ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాము. The terms average of measures of central tendency have been defined by various authors. So చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆథర్స్ దీన్ని డిఫరెంట్ వేస్లో డిఫైన్ చేసినారంట. సో ఎలా డిఫైన్ చేసినారో ఇప్పుడు మనం చూద్దాము. అకార్డింగ్ టు సిమ్సమ్ అండ్ కఫ్కా, a measure of central tendency is a typical value around which other figures congregate. It is a single value that represents a whole series. Its value always lies between the minimum and the maximum value and is generally located in the center or middle of the distribution. సో ఇక్కడ వాళ్ళు మనకి ఎవరైతే సిమ్సమ్ ఇంకా కఫ్కా ఉన్నారో వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు, ఏదైతే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉందో దాన్ని వాళ్ళు ఏమని డిఫైన్ చేస్తున్నారంటే ఇట్ ఈజ్ అ సింగిల్ వాల్యూ. సో ఇదొక సింగిల్ వాల్యూ అంట. అది ఏం చేస్తుందంట, మొత్తం సిరీస్ని రిప్రజెంట్ చేస్తుందంట. ఏంటిది, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇంకా ఇది ఎలా ఉంటుందంట, ఇట్స్ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్. సో లైస్ బిట్వీన్ అంటే ఏంటిది, ఎక్కడ ఉంటుంది అంటే ఒక మినిమం ఇంకా మ్యాక్సిమం వాల్యూ మధ్యలో ఉంటుందంట, అంటే మిడిల్లో ఉంటుందంట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను కింద రాసాను చూడండి, 1, 2, 3 అని ఉంది కదా. సో 1 అనేది మినిమం వాల్యూ, 3 అనేది మ్యాక్సిమం వాల్యూ అయితే మధ్యలో ఏదైతే వాల్యూ ఉందో మనకి అది మనకి ఏమవుతుంది, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఇప్పుడు మనకి ఓన్లీ 1 to 3 ఉంటాయా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో చూసుకోవడానికి అంటే లేదు. ఒకవేళ హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్ ఉన్నా సరే వాళ్ళు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫైండ్ అవుట్ చేస్తున్నారంటే ఏదైతే ఒక సింగిల్ వాల్యూ ఉందో అది హోల్ సిరీస్ని రిప్రజెంట్ చేస్తుందో సో అలాంటిది అది ఎక్కడ ఉంటుందంట, ఒక మ్యాక్సిమం ఇంకా మినిమం వాల్యూ మధ్యలో ఉంటుందంట. దాన్ని ఏమంటారంట, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని అంటారని చెప్పి ఇక్కడ మనకి సిమ్సమ్ అండ్ కఫ్కా ఇద్దరు టుగెదర్గా ఇది డిఫైన్ చేసినారు. దేని గురించి, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ కూడా ఇచ్చినారు, యా లున్ చౌ అనే పర్సన్. సో అతను ఏమంటున్నాడంటే an average is a typical value in the sense that it is sometimes employed to represent all the individual values in a series of a variable. సో ఏవైతే ఒక సిరీస్ ఇచ్చినారో వాళ్ళు మనకి, సో ఆ సిరీస్లో ఇండివిజువల్ వాల్యూస్ అన్నిటినీ కూడా సమ్టైమ్స్ ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది రిప్రజెంట్ చేస్తుందంట. సో పర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక సిరీస్ అనేది ఇచ్చినారు అనుకోండి. సో ఆ సిరీస్లో ఏదన్నా ఒక మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే వాల్యూ ఉందనుకోండి, కొన్నిసార్లు ఏం చేస్తుందంట అంటే ఈ వాల్యూ అనేది ఈ అన్ని వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుందంట. సో అది మనకి ఎవరు చెప్తున్నారు, యా లున్ చౌ అనే పర్సన్ చెప్తున్నాడు. సో బెటర్ ఇది ఏదైతే డెఫినేషన్ ఉందో మనకి పైనది అది చాలా ఈజీగా ఉంది, అది నేర్చుకోండి, గుర్తుంటుంది. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ యావరేజెస్. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ యావరేజెస్ ఉన్నాయంటే మ్యాథమెటికల్ యావరేజెస్. సో ఇందులో మనకి ఏముంటాయి, అర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, ఇంకొకటి హార్మోనిక్ మీన్ అనేది ఉంది. నెక్స్ట్ యావరేజెస్ ఆఫ్ పొజిషన్. సో పొజిషన్ని బట్టి యావరేజెస్ ఫైండ్ అవుట్ చేసే దాంట్లో మనకి మీడియన్ ఇంకా మోడ్ ఉంది. సో నెక్స్ట్ అందులో మనకి టైప్స్ ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా, మ్యాథమెటికల్ యావరేజెస్లో ఫస్ట్ వన్ ఏంటిది, అర్థమెటిక్ మీన్ కదా. సో అర్థమెటిక్ మీన్ అంటే ఏంటిది ఇప్పుడు మనం చూద్దాము. సో అర్థమెటిక్ మీన్ అంటే మనకి ఏం లేదు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ నేను రాసాను చూడండి ఎగ్జాంపుల్కి, ఒకవేళ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినారు అని చెప్పి, సో దాన్ని అర్థమెటిక్ మీన్ అని అంటాం. సో నెక్స్ట్ అర్థమెటిక్ మీన్కి ఏదైతే అర్థమెటిక్ యావరేజ్ ఉందో దాని మెరిట్స్ ఏంటివి. సో మెరిట్స్లో ఫస్ట్ వన్ ఏంటిదంట మనకి, ఇది మనకి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేటిది ఇవ్వదంట. అంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేటిది ఇవ్వలేరు దీని మీద అనేది దీనికి ఒక మెరిట్ అంట. నెక్స్ట్ ఇది అండర్స్టాండింగ్, అంటే ఈజీ టు అండర్స్టాండ్, ఇంకా క్యాల్కులేషన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందంట. ఏంటిది, అర్థమెటిక్ యావరేజ్. నెక్స్ట్ ఇట్ టేక్స్ ఆల్ వాల్యూస్ ఇంటూ కన్సిడరేషన్. సో ఇప్పుడు ఒక సిరీస్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ నంబర్స్ వాళ్ళు ఇస్తే మనకి ఒక టేబుల్లో నంబర్స్ ఇస్తారుగా వాల్యూస్, సో అలా ఇస్తే అన్నిటినీ కన్సిడరేషన్గా తీసుకొని అది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్
ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కంప్యూటేషన్ ఆఫ్ వేరియస్ అదర్ స్టాటిస్టికల్ మెజర్స్. సో వేరియస్ ఏవైతే వేరే మెథడ్స్ వేరే ఫార్ములాస్ ఉన్నాయో అవిటిని కూడా ఇది అప్లై చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటిది, ఇట్ ప్రొవైడ్స్ అ గుడ్ బేసిస్ ఫర్ కంపారిజన్. అంటే ఒక మెథడ్లో ఎలా వస్తుంది ఇంకో మెథడ్లో ఎలా వస్తుందని చెప్పి మనం కంపేర్ కూడా చేసుకోవచ్చు అంట ఈ అర్థమెటిక్ యావరేజ్లో. నెక్స్ట్ ఇప్పుడు మెరిట్స్ ఉన్నాయంటే కొన్ని డిమెరిట్స్ కూడా ఉంటాయి కదా. సో డిమెరిట్స్ ఏంటివో చూద్దాం. ఇట్ కెనాట్ బి డిటర్మైన్డ్ బై ఇన్స్పెక్షన్. సో ఇన్స్పెక్షన్ అంటే ఏంటిది, మనము చెక్ చేస్తాం కదా, సో అలా చేసేటప్పుడు ఇది మనకి ఏంటిది డిటర్మైన్ చేయలేమంట ఎక్కడ ఏం మిస్టేక్స్ ఉన్నాయి ఎక్కడ ఏం ఎర్రర్స్ ఉన్నాయని చెప్పి. ఇంకా దీన్ని గ్రాఫ్ రూపంలో వేయలేము. ఏంటిది అర్థమెటిక్ యావరేజ్ అనేది మనం గ్రాఫ్ రూపంలో చూపించలేము. నెక్స్ట్ ఇది క్వాలిటేటివ్ ఏదైతే డేటా ఉందో అలాంటి డేటాని ప్రొవైడ్ చేయదు. ఓన్లీ క్వాంటిటేటివ్ అంటే న్యూమరిక్ వాల్యూస్లోనే డేటాని ప్రొవైడ్ చేస్తుంది. క్వాలిటేటివ్ రూపంలో డేటాని మనకి అది ఎంత సైజ్ ఉంది అలాంటివి ఏం చూపించదు. ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్లో మాత్రమే అంటే నంబర్స్ రూపంలోనే అర్థమెటిక్ యావరేజ్ అనేది మనకి చూపిస్తుంది అనమాట డేటాని. ఇట్ కెనాట్ బి క్యాల్కులేటెడ్ ఇఫ్ ద డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఓపెన్ ఎండెడ్ క్లాసెస్. సో మనం ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఓపెన్ ఎండెడ్ క్లాసెస్ అన్ని క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చిన దగ్గర. సో ఓపెన్ ఎండెడ్ క్లాసెస్ కనుక ఉంటే అంట ఇందులో అది మనకి ఏం చేస్తుందంట క్యాల్కులేషన్స్ అనేటివి చేయడం ఇంపాసిబుల్ అంట. ఎందుకలా, బిలో 10 అబవ్ 80 అలా ఇచ్చేస్తే మనకి ఇందులో క్యాల్కులేషన్స్ చేయడము ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇట్ కెనాట్ బి క్యాల్కులేటెడ్ ఈవెన్ ఇఫ్ అ సింగిల్ అబ్జర్వేషన్ ఈజ్ మిస్సింగ్. సో ఇందులో ఏదన్నా ఒక సింగిల్ అబ్జర్వేషన్ మిస్ అయినా సరే క్యాల్కులేషన్స్ చేసేది అనేది మనకి కష్టం అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ అర్థమెటిక్ మీన్ది ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడన్నా మీకు ఒక టేబుల్ ఇచ్చి అందులో ఆల్ఫాబెట్స్ రూపంలో వాళ్ళు సిరీస్ స్టార్ట్ చేస్తున్నారంటే అది ఇండివిజువల్ అబ్జర్వేషన్స్. లేదు ఒకవేళ న్యూమరిక్గా 1 2 3 4 5 లేదంటే 10 20 30 అలా కనుక స్టార్ట్ చేస్తున్నారంటే అది డిస్క్రీట్ అబ్జర్వేషన్స్. లేదు ఒకవేళ వాళ్ళు 10 to 20 20 to 30 30 to 40 అలా ఇస్తున్నారంటే అది కంటిన్యూస్ అబ్జర్వేషన్స్. సో నేను ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మనకి థియరీ పార్ట్ అనమాట ఈ యూనిట్ నుంచి. నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే ప్రాబ్లమ్స్, అర్థమెటిక్ మీన్వి మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ యూనిట్లో ఏమేమి కవర్ చేస్తామంటే, సో ఇది మనకి థర్డ్ యూనిట్ కాబట్టి థర్డ్ యూనిట్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ అర్థమెటిక్ మీన్లో డైరెక్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ చూడాలి, అర్థమెటిక్ మీన్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ చూడాలి, నెక్స్ట్ వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ చూడాలి, కంబైన్డ్ మీన్ చూడాలి, తర్వాత హార్మోనిక్ మీన్ జియోమెట్రిక్ మీన్ కూడా ఉన్నాయి అవి కూడా చూడాలి, తర్వాత మీడియన్లో ఓగివ్ కర్వ్తో ఉంటాయి, నెక్స్ట్ మోడ్లో ఇండివిజువల్ డిస్క్రీట్ కంటిన్యూస్ 3 ఉన్నాయి, దానికి గ్రూపింగ్ టేబుల్ ఇంకా అనాలిసిస్ టేబుల్ చూడాలి. అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం కవర్ చేస్తే మనకి మొత్తం యూనిట్ కవర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.